హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ చూద్దాం. ఈవీఎస్లో ఫస్ట్ లెసన్ కుటుంబం. ఈ లెసన్లో పాయింట్స్: కుటుంబ సభ్యులు వారి పూర్వీకులు వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ లిపిని వాడతారు. ఈ బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3, వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దాని ఆధారంగానే ఇంటి పేరు ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, చిలుకూరు అనే విలేజ్ నుండి చిలుకూరు అనే ఇంటి పేరు వచ్చింది. ఒకే కుటుంబంగా కలిసి ఉండేవారిని కుటుంబ సభ్యులు అంటారు. సెకండ్ లెసన్ ఎవరేం పని చేస్తారు. ఈ లెసన్లోని పాయింట్స్: కుటుంబంలో పెద్దవారు ఇంటి పనులతో పాటు బయట పనులు ఏంటంటే పొలాలు, ఫ్యాక్టరీల్లో, ఇల్లు కట్టడంలో, రోడ్లు వేయడంలో, కార్యాలయాల్లో రకరకాల పనులు చేస్తారు. నెక్స్ట్ పాయింట్: బుట్టలు అల్లడం, చెప్పులు కుట్టడం, క్షౌరం చేయడం ఇవన్నీ ఏంటి అంటే వృత్తులు. ఆదాయం కోసం నైపుణ్యాలతో చేసే పనులను వృత్తులు అంటారు. గ్రామ అభివృద్ధికి అన్ని వృత్తుల వారు అవసరం. ఇప్పుడు థర్డ్ లెసన్ ఆడుకుందాం లెసన్లోని పాయింట్స్: ఫ్రీ టైంలో ఆడే ఆటల వలన ఆనందం కలుగుతుంది. ఆటలు ఆడడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఆటలు ఎన్నో రకాలు: ఒక్కరే ఆడేవి ఆటలు, జట్లుగా ఆడే ఆటలు, ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి. కొన్ని ఆటలు ఆడుటకు ఆట వస్తువులు అవసరము. ఆటలో గెలుపు ఓటములు సహజం. నెక్స్ట్ పాయింట్: కొన్ని ఆటలు జంతువుల సహాయంతో ఆడుతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. థర్డ్ లెసన్లో పాయింట్స్ ఇవేనండి. ఇప్పుడు ఫోర్త్ లెసన్ జంతువులు, వాటి నివాసాలు. ఫస్ట్ పాయింట్: చేపలు, కొన్ని రకాల పాములు నీటిలో జీవిస్తాయి. నెక్స్ట్ పాయింట్: కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎండ్రికాయలు నీటిలో మరియు నేలపై జీవిస్తాయి. కొన్ని నీళ్లలోనూ, కొన్ని నేలపైన, మరికొన్ని లోపల బొరియలు చేసుకొని నివసిస్తాయి. బొరియలలో నివసించే వాటికి ఎగ్జాంపుల్ కుందేలు. ఇళ్లలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. పక్షులు గూడు కట్టుకొని నివసిస్తాయి. పక్షులు గూడు ఎక్కడ అంటే చెట్లపైన కట్టుకొని నివసిస్తాయి. గుడ్లు పెట్టి పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తాయి పక్షులు కొన్ని వేసవి కాలంలోనూ, చలికాలంలోనూ అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. జంతువుల్లో కొన్ని నడుస్తాయి, కొన్ని ఎగురుతాయి, కొన్ని పాకుతాయి, కొన్ని గెంతుతూ వెళ్తాయి. నెక్స్ట్ పాయింట్: సీతాకోక చిలక చెట్లపై వాలుతుంది. తూనీగలు అంటే బూగలు గాలిలో ఎగురుతాయి. మలేరియా దోమ కుట్టడం వలన వస్తుంది. దోమలు చనిపోవుటకు నిల్వ నీటిలో కిరోసిన్ లేదా మలాథిన్ వంటి మందులు చల్లుతారు. దోమలను నివారించడానికి మస్కిటో కాయిల్స్ ఆరోగ్యానికి హానికరం కాబట్టి దోమ తెరలు వాడాలి. ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వలన టైఫాయిడ్, కలరా వ్యాధులు వస్తాయి. ఇవేనండి ఫోర్త్ లెసన్లో ఉన్న పాయింట్స్. ఇప్పుడు ఫిఫ్త్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. ఇందులో పాయింట్స్: రోడ్డు పక్కన మర్రి, వేప, చింత మొదలైన చెట్లు పెంచుతారు. మర్రి, వేప, చింత, మామిడి నీడనిచ్చే చెట్లు. తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు. తాటి
తాటి చెట్టు ఆకులు గుడిసెల మీద కప్పుటకు వాడుతారు. నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటివి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇసుకలోనూ పెరుగుతాయి. వీటినే ఎడారి మొక్కలు అంటారు. ఇప్పుడు 6th లెసన్, ఆకులతో అనుబంధం. కొన్ని ఆకులు నునుపు అంచుతోనూ మరికొన్ని రంప పంచుతోనూ ఉంటాయి. కొన్ని ఆకులు మొనదేలి మరికొన్ని ఆకులు కొనలు గుండ్రంగా ఉంటాయి. క్రోటాన్ మొక్కలు రంగురంగుల్లో ఉంటాయి. ఆకులు ఏ రకాలుగా ఉంటాయంటే చిగురుటాకులు లేత ఎరుపు రంగులోను, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులోను, రాలిపోయే ఆకులు పసుపు రంగులోనూ ఉంటాయి. బాదం, మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయసును బట్టి మారుతుంది. రాలిపోయిన ఆకులను కాల్చడం వలన వచ్చే పొగ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి చెత్తను కంపోస్టు గుంతలో వేయాలి, కాల్చకూడదు. చెత్త తినగా మిగిలిన ఫుడ్ గుంతలో వేసి కప్పేయాలి. ఇది కొన్ని రోజులకి కుళ్ళిపోయి ఎరువుగా మారుతాయి. ఇప్పుడు 7th లెసన్, మనం ఏమేమి తింటాం. ఇందులో పాయింట్స్. ఆహారం వలన మనకు శక్తి లభిస్తుంది. మొక్కలు, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. కొన్ని వండి తింటాం, మరికొన్ని వండకుండా తింటాం. వండడం వలన ఆహారం రుచిగా ఉండి తొందరగా జీర్ణమవుతుంది. అన్నం వండేటప్పుడు గంజి వార్చితే దాంట్లోని పోషక విలువలు పోతవి. కూరగాయలు ఎక్కువ ఉడికించకూడదు. నెక్స్ట్ పాయింట్, క్యారెట్, బీట్రూట్, రాడిష్, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వండకుండా తినొచ్చు. ఇవేనండి 7th లెసన్లో ఉన్న పాయింట్స్. ఇప్పుడు 8th లెసన్, ఆహారపు అలవాట్లు. ఇందులో పాయింట్స్. ఆహారపు అలవాట్లు. ఈ లెసన్లోని పాయింట్స్. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో నివసించేవారు దుంపలు, ఉసిరి, జామ పండ్లు, అల్లనేరేడు పండ్లు మొదలైనవి తింటారు. నెక్స్ట్ పాయింట్, రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. అందుకే రాజస్థాన్ రాష్ట్రంలో నివసించే ప్రజలు ఎక్కువగా జొన్న రొట్టెలు తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరి అన్నం తింటారు. ఏనుగు చెరుకు గడలను తింటుంది. వయసును బట్టి కూడా వారి ఆహారపు అలవాట్లలో తేడాలు ఉంటాయి. ఇవేనండి 8th లెసన్లో ఉన్న పాయింట్స్. 9th లెసన్, మన గ్రామం. మన గ్రామంలో గ్రామ పంచాయతీ లేదా గ్రామ సచివాలయం. గ్రామ పంచాయతీ వారు గ్రామానికి నీటిని సరఫరా చేయడం, వీధి దీపాలు వేయడం, కాలువలు శుభ్రం చేయడం చేస్తారు. వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తారు. గ్రామంలో వీధులు, గుడి, బడి, మసీదు, చర్చి, గ్రామ పంచాయతీలు ఉంటాయి. నెక్స్ట్, పోస్ట్ ఆఫీస్ను తంతి తపాలా కార్యాలయం అని కూడా అంటారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు చేస్తారు. నెక్స్ట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టర్, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తారు.
నెక్స్ట్ పాయింట్, చిన్న రోగాలకి మెడిసిన్ ఇస్తారు. నెక్స్ట్, బ్యాంక్ అనేది బ్యాంకులో ప్రజలు డబ్బులు దాచుకుంటారు. ప్రజల అవసరాలకు అప్పు కూడా ఇస్తారు. తిరిగి వాటిని వాయిదాల్లో చెల్లిస్తారు ప్రజలు. వాటర్ ట్యాంక్లో క్లోరిన్ కలిపి శుద్ధి చేసి నల్లాలను వదులుతారు. ఇవేనండి 9th లెసన్లో ఉన్న పాయింట్స్. ఇప్పుడు 10th లెసన్, రకరకాల ఇల్లు. ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి మొదలైన వాటి నుండి రక్షణ పొందుటకు ఇల్లు అవసరం. ఊరూర సంచారం చేసేవారు, సర్కస్ వాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుంటారు. వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో కలపతో కట్టిన ఇల్లుంటాయి. పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఉంటాయి. మంచుతో కట్టిన ఇల్లు ఇగ్లూ. ఇంటి పైకప్పులు ఏటవాలుగా ఉంటాయి. ఎందుకంటే ఏటవాలుగా ఉన్నప్పుడు వర్షం నీరు పడినప్పుడు కింది పడడానికి వాటరు ఇంటి పైకప్పు ఏటవాలుగా ఉంచుతారు. పెంకుటిల్లు, గుడిసెలు, దాబాలు, రేకు ఇల్లు ఇవన్నీ ఇళ్లలోని రకాలు. ఇవి శాశ్వతమైన నివాసాలు. ఇవేనండి 10th లెసన్లో ఉన్న పాయింట్స్. నెక్స్ట్ 11th లెసన్, పరిశుభ్రమైన ఇల్లు, అందమైన ఇల్లు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం వలన, ఇంట్లో వస్తువులను సర్దుట వలన ఇల్లు అందంగా ఉంటుంది. అంతేనండి, 11th లెసన్లో ఎక్కువ పాయింట్స్ లేవు. నెక్స్ట్ 12th లెసన్, మట్టితో చేసిన మాణిక్యాలు. ఇందులో పాయింట్స్, కొయ్య బొమ్మలు నిర్మల్లో ప్రసిద్ధి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు పర్యావరణానికి హానికరం. మట్టి ప్రతిమలు పర్యావరణానికి హాని కలిగించవు. కుండలు, కూజలు రంజానులో నీటిని నింపుకొని వాడుతుంటాం. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజన్లకు ప్రసిద్ధి. కుండలు బంకమట్టితో చేస్తారు. కుండలను చేసే ప్రాసెస్ ఏంటంటే, బంకమట్టిలో నీరు పోసి నానబెట్టి తొక్కి మెత్తగా చేస్తారు. మెత్తటి మట్టి ముద్దను సారెపై పెట్టి చేత్తో కుండ ఆకారం తయారు చేస్తారు. తయారైన కుండ సరైన ఆకారం వచ్చేలా సలపతో కొడతారు. కుండ మొదట నీడలో ఆరబెట్టి చివరికి ఎండలో ఆరబెడతారు. ఎండలో ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. మట్టి పాత్రలు ఖరీదు తక్కువ. ఇవేనండి 12th లెసన్లో ఉన్న పాయింట్స్. ఇప్పుడు 13th లెసన్, రంగురంగుల బట్టలు. మన శరీరానికి ఎండ, వాన, చలి వాతావరణాల నుంచి కాపాడుకొనుటకు బట్టలు అవసరం. వివిధ వృత్తుల వారు డాక్టర్స్, లాయర్స్, నర్స్, పోలీస్, చెఫ్స్, స్టూడెంట్స్ ప్రత్యేకమైన దుస్తులను ధరిస్తారు. నూలు బట్టలను పత్తి దారంతో చేస్తారు. పట్టుపురుగుల నుంచి వచ్చే దారంతో పట్టుబట్టలు నేస్తారు. సాంప్రదాయాలను బట్టి పండగలు, పెళ్ళిళ్ళు వంటి సందర్భాల్లో ప్రత్యేక దుస్తులను ధరిస్తాము. ఇప్పుడు 14th లెసన్, ఏవేవి ఎక్కడెక్కడ. ఇందులో కూడా పెద్దగా పాయింట్స్ లేవండి. క్లాస్ రూమ్, స్కూల్, వీధి, గ్రామం ఇలా అన్ని పటాలను గీయవచ్చు. పటంలో స్కూల్, హాస్పిటల్, పార్క్ వివిధ గుర్తులతో సూచిస్తారు. గుర్తులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ లెసన్ 15th లెసన్, నీరు మన అవసరాలు. వాగులు, వంకలు, కాలువలు, బావులు, చెరువులు, నదులు వంటి నీటి వనరుల నుండి నీరు లభిస్తుంది. ఇంట్లో నీటి నిల్వకు
బిందెలు, కుండలు, బకెట్లు, సిమెంట్ తొట్టెలు ఉపయోగిస్తాం. ఒంటె ఒకసారి నీరు తాగితే చాలా రోజుల వరకు తాగకుండా ఉండగలదు. కాబట్టి నీరు దొరికినప్పుడు చాలా తాగి తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. చెరువులు, బావుల్లో నీరు తాగకూడదు. వడబోసిన నీరు మాత్రమే తాగాలి. ఒకసారి వాడిన మందం లేని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు తాగరాదు. ప్లాస్టిక్ సీసాలోని నీళ్లలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి. మందమైన ప్లాస్టిక్ సీసాలోనే నీళ్లు తెచ్చుకోవాలి. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. వర్షాకాలంలో వర్షం నీటిని గుంతల్లోకి మళ్లిస్తే భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి. జంతువులు, మొక్కలు, మనుషులు బతకడానికి నీరు అవసరం. నెక్స్ట్ లెసన్ 16th లెసన్. ఊరికి పోదాం. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం పోవడానికి వాహనాలు ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే బస్, ఆటో, రైల్. నెక్స్ట్ పాయింట్, ప్రయాణించే దూరం అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్ సైకిల్, ఆటో, రిక్షా, పడవ, గుర్రపు బండి. దూరంగా ఉండే ప్రాంతాలకు బస్సు, కారు, మోటారు సైకిల్, జీబు వంటి వాటిలో వెళ్తారు. దూర ప్రాంతాలకు, విదేశాలకు విమానాలలో, ఓడలలో ప్రయాణిస్తారు. ఇవేనండి 3rd క్లాస్లో ఉన్న మొత్తం అన్ని లెసన్ వైజ్ పాయింట్స్.